వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాకు ట్రంప్ కష్టాలు, సంక్షోభం దిశగా అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ. కశ్మీర్లో భద్రతా బలగాల విజయం, 6 ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం. అణుబాంబు పేలుస్తామన్న రాహుల్ గాంధీకి రాజ్నాథ్ సింగ్ కౌంటర్, దాన్ని వెంటనే పేల్చాలని ఎద్దేవా. ట్రంప్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో చిచ్చు, రాహుల్ కు భిన్నంగా థరూర్ వైఖరి. క్రీడారంగ అభివృద్ధి కోసం 9 కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం. క్రీడాకారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీకి గడ్కరీ భారీ కానుక, 25,000 కోట్ల రూపాయలకు తక్షణ ఆమోదం, మరో 1,00,000 కోట్ల రూపాయలకు హామీ. బీజేపీ వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రారంభం నుంచి లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయి, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి. ప్రజలను మరోసారి మోసం చేయడానికి పాదయాత్ర చేపట్టారు, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్. అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించిన మహావతార్ నరసింహ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమేటెడ్ చిత్రం. ఓల్డ్ టెస్ట్ లో భారత త్రయం జడేజా, గిల్, కేఎల్ రాహుల్ చారిత్రక రికార్డ్. ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్. మళ్లీ సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికాకు స్వర్ణయుగాన్ని తెస్తానంటూ గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటున్న సంకేతాలు వస్తున్నాయి. మరి ట్రంప్ విధానాలు ప్రపంచ దేశాలకే గాక స్వదేశానికి ఇబ్బందికరంగా పరిగణిస్తున్నాయి. ఎదురు తిరిగితే ఏ దేశంపైనైనా ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్ దీనివల్ల సొంత దేశంపై ఏ రకమైన ప్రభావం పడుతున్నదో చూసుకోవట్లేదు. ఫలితంగా స్వజాతీయుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని అబాసపాలు చేస్తున్నాయి. పెద్దన్నగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరచాల్సింది పోయి ప్రతీకార సుంకాలతో రగిలిపోతూ బలహీనపరుస్తున్నారు. మరి నిరుటితో పోల్చితే తగ్గిన ఉద్యోగాలు, పెరిగిన ద్రవ్యోల్బణం, మందగిస్తున్న జీడీపీ ఇది ఆ దేశంలో ఇప్పుడు నెలకొన్న దుస్థితి. అవును, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతల్లోకి వచ్చి కేవలం 6.5 నెలలే కావస్తున్న టారిఫ్ల పెంపు, కొత్త పన్ను విధానం, ఖర్చుల కారణంగా అక్కడి వాణిజ్య, తయారీ, ఇంధన రంగాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్
అఖల మూడో రోజు కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లా అఖల అటవీ ప్రాంతంలో నేడు జరిగిన భీకర కాల్పులో మరో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ఈ ఆపరేషన్లో మరణించిన మొత్తం ఉగ్రవాదుల సంఖ్య 6కు చేరింది. ఈ ఘటనలో ఒక సైనికుడు కూడా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా శుక్రవారం అఖల అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. బలగాలను గమనించిన ఉగ్రవాదులు అడవిలో నక్కి కాల్పులకు తెగబడడంతో ఇది ఎన్కౌంటర్ గా మారింది. నిన్న జరిగిన ఎదురు కాల్పులో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రాత్రంతా కాల్పుల మూతతో దద్దరిల్లిన ఈ ప్రాంతంలో నేడు మరో 3ని హతమార్చారు. ఓటర్ల విషయంలో అణుబాంబు పేలుస్తామన్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. అణుబాంబు ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, దాన్ని వెంటనే పేల్చాలని ఆయన ఎద్దేవా చేశారు. అది పేలే సమయంలో దానివల్ల తనకు హాని కలగకుండా చూసుకోవాలని సూచించారు. గతంలో భూకంపం అంటూ ఇలాగే హెచ్చరికలు జారీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత అది తుస్సుమని పేలిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత చేసే వ్యాఖ్యలు సరికాదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈ ప్రక్రియను రాహుల్ గాంధీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. अभी कल भी एफआईआर के मुद्दे पर विपक्ष द्वारा संसद को बाधित किया गया है और कल नेता प्रतिपक्ष ने फिर से एक अनर्गल बयान दिया है और उन्होंने कहा है कि चुनाव आयोग द्वारा वोट चोरी को लेकर उन्होंने सबूतों का एटम बम तैयार किया है जो उनके पास है और किसी के पास नहीं है। ऐसा एटम बम उन्होंने तैयार किया है जो कि वह केवल उनके पास है और किसी के पास नहीं है। मैं राहुल जी से कहना चाहूंगा बहुत विनम्रता के साथ, अगर आपके पास सबूतों का एटम बम है तो उसका परीक्षण तुरंत कर डालिए। एटॉमिक टेस्ट तुरंत हो जाना चाहिए। सारे सबूत जनता के सामने रखिए, सारे सबूत जनता के सामने रखिए। मगर सच्चाई यह है कि उनके पास न कोई तथ्य है न सबूत है। सनसनीखेज बातें करना उनकी पुरानी आदत है। साथियों, आप लोगों को संभवतः यह याद भी होगा कि इसके पहले भी राहुल गांधी जी ने इस तरह का बयान दिया था और जिस दिन वो बोलेंगे भूचाल आ जाएगा। एक बार और बयान दिया था उन्होंने, जिस दिन मैं बोलूंगा उस दिन भूचाल आ जाएगा। जब वो बोले तो खोदा पहाड़ निकली चूहिया। मैं तो राहुल जी से यही कहूंगा कि जल्दी से जल्दी एटम बम फोड़ दीजिए, विलंब मत कीजिए। बस अपने आप को संतुलित और सुरक्षित रखिए, क्योंकि हम सभी लोगों की चिंता करने वाले हैं। क्योंकि भारत ऐसा देश है जो कि भारत में रहने वाले लोगों की चिंता नहीं करता, बल्कि विश्व की धरा पर रहने वाले सभी लोगों की चिंता करते हुए सारे विश्व को वसुधैव कुटुंबकम, द होल वर्ल्ड इज ए फैमिली, यह मैसेज देने वाला इस दुनिया की धरती पर कोई एक देश है तो हमारा और आपका देश ये केवल भारत है। साथियों, संवैधानिक संस्थाओं को उनका काम करने दीजिए, यह हमारी राहुल जी से अपील है। यह कांग्रेस की सेहत के लिए भी अच्छा होगा और मैं ये मानता हूं कि భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మాటలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమర్థించగా అదే పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ శశి థరూర్ మాత్రం ఆ వ్యాఖ్యలతో విభేదించారు. సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించడం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. మన రాయబారులకు మనం గట్టి మద్దతు ఇవ్వాలి. ఉత్తమమైన ఒప్పందం కోసం వారు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మంచి ఒప్పందం సాధ్యం కాకపోతే మనం దాని నుంచి వైదొలగాల్సి రావచ్చు అని థరూర్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో శశి థరూర్ కు కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య దూరం పెరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు థరూర్ బహిరంగంగా మద్దతు పలికారు. పార్టీ కన్నా దేశమే ముఖ్యం అని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సిఫార్సు లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ విషయమై అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి థరూర్ ను అధిపతిగా నియమించింది. ఈ బాధ్యతను ఆయన స్వీకరించడం పార్టీ వైఖరిని ధిక్కరించడంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం పార్టీలో వివాదాలను మరింత తీవ్రం చేసింది. I don't want to comment on what my own party leader has said. He has his own reasons for saying it. My concern is much more that this relationship with the US as a strategic partnership and as an economic relationship is important for us.
We are exporting something like $90 billion worth of goods to America. We can't, therefore, be in a position where we are going to lose that or have it diminish significantly. Now, some people say, oh, that's only 2% of our GDP, but in terms of a percentage of our exports, it's considerable. America is, for us, one of our largest markets. And so when we look at this whole tariff question, we must wish our negotiators strength and courage in working out a fair deal for India, and at the same time, in making whatever in negotiation, you always give some, you take some. There's got to be some flexibility that they need to show. But at the same time, there are some fundamental questions of national interest they will not and cannot cross. But ultimately, for me, it seems to me that we need to preserve an export market in America, but we should also be talking to other countries, other regions about exporting our goods there. We've already got a free trade agreement now with the UK, which has tremendous potential. We are well advanced in talks with the EU. If we have a good agreement with the EU, with Japan, with other countries, we may be able to some degree to make up for whatever we end up losing in the US. But we can't lose everything. We have to preserve some things. And to my mind, this is a task where we have to support our negotiators to bring us a good result. రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం 9 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతో పాటు క్రీడాకారులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టనుంది. గురుకులాల్లోని విద్యార్థులను జల్లెడ పట్టి ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించనుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన స్పోర్ట్స్ కాన్క్లేవ్ లో రాష్ట్ర ప్రభుత్వం 9 ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా పాలసీని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రపంచ క్రీడా రంగంతో పోటీ పడేలా ఈ పాలసీని రూపొందించామని తెలిపారు. ఈ పాలసీ కాగితాలపై మాత్రమే కనిపించేది కానీ తెలంగాణకు బంగారు రేఖగా మారుతుందని చెప్పారు. ప్రపంచ క్రీడా రంగంలో ప్రభావం చూపాలంటే దేశ క్రీడా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆయన చెప్పారు. ఆ మార్పు తెలంగాణ నుంచి మొదలు అవుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధి కోసం ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని తెలిపారు. యంగ్ ఇండియా యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటుకు సహకరించేందుకు క్రీడారంగ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు. క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించేందుకు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పెంచేందుకు స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఈ రోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం. చదువుల్లోనే కాదు క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది, మీకు అండగా నిలబడుతుంది. హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ in 2002, in 2003 Commonwealth Games, in 2007 World Military Games. ఇన్ని క్రీడల్ని హైదరాబాదు నగరంలో మనం నిర్వహించినాం. ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే. కానీ మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి, లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి, మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా అండగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వేదికపై నుంచి ఏకంగా 26,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి మరో 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2,852 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు 2,381 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సంపద సృష్టికి రహదారులే మూలమని స్పష్టం చేశారు. आज जो है वो 6 लेनिंग विजयवाड़ा से मछलीपट्टनम 2,600 करोड़, इसका तुरंत काम शुरू होगा. मछलीपट्टनम शहर का ट्रैफिक के जाम से निश्चित रूप से
राहत मिलेगी। दूसरा, विनुकोंडा से गुंटूर 2 लेन है एग्जिस्टिंग, अब इसको हम बड़ा कर रहे हैं 2605 करोड़ का, ये भी मंजूर कर रहा है। इससे विनुकोंडा से गुंटूर का 2 घंटे से घटकर 1.5 घंटा रह जाएगा। अच्छा, कोटपकोंडा के शिव मंदिर और कोंडवाई किले तक आसान पहुंच जाएंगे। 4 लेन ऑफ गुंटूर नाराकुडूर 2000 करोड़ 47 किलोमीटर, इस साल इसका काम शुरू हो जाएगा। इसके साथ साथ अक्कीविट्टू से दिगमरू, ये काम 45 किलोमीटर का है, 2500 करोड़ का ग्रीनफील्ड प्रोजेक्ट है, नया रोड बना रहे, इसी साल इसका काम शुरू हो जाएगा। ये हमारे वर्मा जी का आग्रह था, उन्होंने मुझे दिया था। बाद में 4 लेनिंग पेडाना से लक्ष्मीपुरम 4200 करोड़, इसी साल 118 किलोमीटर, ये भी हम लोग तुरंत सैंक्शन करके इसी साल इसका काम शुरू करेंगे। बाद में बुग्गा काइपा गिडलूर 4200 करोड़ का 135 किलोमीटर, इसी साल इसका काम शुरू हो जाएगा। 4 लेनिंग ऑफ मुडुनूर कडप्पा 1182 करोड़ 48 किलोमीटर, ये भी इसी साल शुरू हो जाएगा। इसके साथ हैदराबाद विजयवाड़ा 6 लेनिंग जो है, इसका काम हमने शुरू किया है। इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर 50,000 पीसीयूज ट्रैफिक है, ये पूरा करेंगे। इसमें हम लोग अंबारुपेटा, रथावरम और काचावरम से वेस्ट इब्राहिमपट्टनम यहाँ बाईपास भी बना रहे हैं। इससे हैदराबाद से विजयवाड़ा 5 घंटे का समय 2.5 घंटे में आएगा। पर इसके साथ साथ ये बहुत पीसीयूज है, आज मैं वहां मीटिंग में बताने के लिए भूल गया, पर मैंने अधिकारियों को आदेश दिया है कि हैदराबाद से विजयवाड़ा नया ग्रीन एक्सप्रेस हाईवे हम बनाएंगे और 2 घंटे में आपका होगा। विजयवाड़ा से हैदराबाद 2 घंटे में आप जाएंगे। उस ग्रीन एक्सप्रेस हाईवे का डीपीआर बनाने की भी सूचना मैंने डिपार्टमेंट को की है। Today we requested nearly 1883 kilometers roads. National highways are more tall, including everything. It is costing 85,000 crores. You promised me next 2 years you are going to give 1 lakh crores worth of roads. I am confident any project is viable. There is only one man, Gadkari ji. He will make it possible. I really appreciate him. I am thanking him. Gettiga chapatlu kotti okasari abhinandinchandi. He has done extremely well. బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి అంటూ ఎన్నడూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తేబోమని తెలిపారు. బీజేపీ క్రమశిక్షణ ఉన్న పార్టీ అని అధిష్టానం ఏది చెబితే అది శిరస వహించి పనిచేస్తామన్నారు. తనను మంత్రి పదవి నుంచి విముక్తి చేయాలంటూ అడిగానని వచ్చిన వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించి మాట్లాడుతూ బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలన్నది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఏ పని చెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకారము. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏం చేయాలని. కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు కూడా చేయం. పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం. పార్టీ ఏది చెప్తే అది చేసేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా దాని మంచిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇటువంటి రాయకండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు. మా పార్టీ అందరు కలిసి సమిష్టిని తెలుసుకుంటారు, సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి ఏది ఉండాలో ఏది ఇవ్వాలో ఆలోచిస్తారు. మరి దాన్ని మేము శిరస వహిస్తాం, కమిట్మెంట్ గల కార్యకర్త శిరస వహిస్తాం. కాబట్టి ఇటువంటి తప్పు
ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న 11 కోట్ల రూపాయల స్వాధీన విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సొమ్ముకు లిక్కర్ స్కామ్ కు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులు సరైన ప్రొసీజర్ ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని స్కామ్ల ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంకులో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారులు కలవరం మొదలైందని అన్నారు. సంచలనం సృష్టించాలనుకుని ఈ లిక్కర్ స్కామ్ లో 11 కోట్ల రూపాయలు దొరికాయి. అవి రాజ్ కసిరెడ్డికి సంబంధించినవని, లిక్కర్ స్కామ్ ద్వారా ఇవి సంపాదించారని, ఇవి హైదరాబాద్లోని సులోచన ఫార్మ్స్ అనే ఫామ్ హౌస్లో ఎప్పుడో జూన్ 2024లో పెట్టారని, అవి మేము సిట్టు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అవి కోర్టు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా తర్వాత వెంటనే రాజ్ కసిరెడ్డి ఒక పిటిషన్ వేసి, ఇవి నాకు సంబంధించిన డబ్బులు కాదు, వాళ్ళు తీగల విజయేందర్ రెడ్డి అంటే సులోచన ఫామ్ హౌస్ యజమాని, వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచినో 100 కోట్ల కొద్దీ టర్నోవర్లు చేస్తున్నారు. వాళ్ళు నాకు బినామీలు అని చెప్పి సిట్టు చెప్పడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నా వయసు 43 సంవత్సరాలు అయితే వాళ్ళు 45-50 సంవత్సరాలుగా వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు. అప్పటి భూములు నువ్వు కూడా అటాచ్ చేస్తే అవి నా భూములు అని చెప్పి నా బినామీలుగా వాళ్ళని చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తన ఆవేదనను వేదనను రోధిస్తూ కోర్టులో చెప్పడం జరిగింది. డబ్బుల విషయంలో సీజర్ కానీ ఇట్లాంటివి ఎక్కడా చేయలే. మరి దర్యాప్తు అధికారులు చేయనప్పుడు అదే దర్యాప్తు అధికారి ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా మళ్లీ వరుణ్ చెప్తే మేము ఈ డబ్బులు సీజ్ చేసుకున్నామని చెప్పడంలో ఏదో కుట్రకోణం దాగి ఉందని, ఎందుకంటే తీగల విజయేందర్ రెడ్డి చెప్పలే, తీగల బాలరెడ్డి చెప్పలే, వరుణ్ చెప్పలే ఆ రోజు 161 స్టేట్మెంట్లో. అంటే పోలీసులకు విచారించడం చేత కాలేదా? 11 కోట్లు సీజ్ చేసి ఉంటే సులోచన ఫామ్ హౌస్ లో వాళ్ళ సిట్టు దర్యాప్తు పైన నమ్మకాన్ని కలగాలంటే జూన్ నాటి నుంచి, ఎప్పుడైతే 2024 జూన్లో దీన్ని డబ్బులు పెట్టారంటున్నారు కదా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సీజ్ చేసినంత వరకు సీసీ ఫుటేజ్లను కోర్టుకు ప్రొడ్యూస్ చేయమనండి, నిజాలు తెలుస్తాయి. ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం లేదని, డిక్లరేషన్ల పేరిట ఢిల్లీ నుంచి రోజుకో నేతను రప్పించి వారితో హామీలు ఇప్పించారని గుర్తు చేశారు. అప్పుడు ప్రజలను మొదటిసారి మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. అందుకే మీనాక్షి నటరాజన్ అనే కొత్త ముఖాన్ని ముందు పెట్టి పాదయాత్ర పేరుతో ప్రజల్ని రెండోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలకు చెప్పిన గ్యారంటీలో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలైందా అని ప్రశ్నించారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద సభ పెట్టినారు. దానికి ఏకంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ రైతు డిక్లరేషన్ సభలో వరంగల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినారు. అయిందా 2 లక్షల రుణమాఫీ ఇవాళ రాష్ట్రంలో? సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే జిల్లాకు రేపు ఇవాళ వెళ్తున్నారో ఆ నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల
3,000 మంది రుణమాఫీ కావలసిన వారు ఉంటే, రైతులుంటే కేవలం 1,00,000 మందికి మాత్రమే అయింది. ఇంకా 1,03,000 మందికి రుణమాఫీ కాలేదు. ఆ రోజు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీతోటే చెప్పించినారు, కానీ హామీ నెరవేరలేదు. అట్లనే 500 వడ్లకు బోనస్ అన్నారు, ఇచ్చినారా? 3 పంటలు అయిపోయినాయి వాళ్ళు. వడ్ల బోనస్ అన్ని వడ్లకు అన్నారు, అప్పుడు మళ్ళీ సన్న వడ్లకు అని మాట మార్చిర్రు. ఆ సన్న వడ్లకు కూడా 15-20% ఇచ్చినారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రుణమాఫీ పద్దు కిందనే ఇంకా 1,00,000 మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ కావాలంటే 2,000 కోట్లు నిజామాబాద్ జిల్లాలోనే మీరు బాకీ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు. బోనస్ విషయంలో ప్రతి పంట 8 లక్షల మెట్రిక్ టన్నుల పంట ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు మీరు. అంటే ఒక్క సీజన్కు 8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ లెక్క కడితే 400 కోట్లు ఇవ్వాలి ప్రతి సీజన్కు. ఇవాళ 3 సీజన్లు అయిపోయినాయి, 1,200 కోట్లు బోనస్ డబ్బులే. దాంట్లో 200 కోట్లు ఇచ్చినారు మీరు. ఇంకా 1,000 కోట్లు బోనస్ కింద, 500 రూపాయల వడ్ల బోనస్ పద్దు కింద నిజామాబాద్ జిల్లా రైతులకే 1,000 కోట్లు మీరు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులను అలరించి భారీ హిట్స్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా వచ్చిన ఓ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది, థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు ఇలా ఏవీ లేకుండానే వచ్చిన ఆ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆ సినిమానే మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లోనే 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోమలైఫ్ ఫిల్మ్స్ వెల్లడించింది. అన్ని రికార్డులను అధిగమించి కేవలం 8 రోజుల్లో 60.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా మహావిష్ణు దశావతారాల ఆధారంగా 10 ఏళ్ల పాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 2వ ఇన్నింగ్స్లో బ్యాటర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో కదం తొక్కగా నైట్ వాచ్మెన్ గా వచ్చిన ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కీలక అర్ధశతకాలతో రాణించారు. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా పట్టు వేయించింది. 3వ రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ తన కెరీర్లో 6వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే నైట్ వాచ్మెన్ గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ తన కెరీర్లోనే తొలి అర్ధశతకం నమోదు చేశాడు. ఈ ద్వయం శతక భాగస్వామ్యం భారత్ ను పటిష్ట స్థితికి చేర్చింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కీలకమైన 53 పరుగులు చేయడంతో ఈ సిరీస్ లో అతని మొత్తం పరుగుల సంఖ్య 516కు చేరింది. తద్వారా శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ తర్వాత ఒకే సిరీస్ లో 500కు పైగా పరుగులు చేసిన 3వ భారత బ్యాటర్ గా నిలిచాడు. కాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3 భారత బ్యాటర్లు ఒకే సిరీస్ లో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక 374 పరుగుల లక్ష్య ఛేదనలో 2 ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లాండ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఆట ముగుస్తుందనగా సిరాజ్ క్రాలీని అవుట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. బెన్ జకెట్ క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ విజయానికి 324 పరుగులు అవసరం కాగా భారత్ కు 9 వికెట్లు కావాలి. బంగారం, వెండి ప్రియులకు మరోసారి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,540 రూపాయలు పెరిగి 1,01,350 రూపాయల స్థాయికి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 92,290 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా వెండి ధర కిలోగ్రాముకు 100 రూపాయలు పెరిగి 1,13,000 రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం, వెండి ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,01,350 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 92,290 రూపాయలుగా ఉంది. వెండి ధర కిలోగ్రాముకు 1,23,000 రూపాయలు. విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర
1,01,350 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 92,290 రూపాయలుగా ఉంది. వెండి ధర కిలోగ్రాముకు 1,12,800 రూపాయల నుంచి 1,13,100 రూపాయలకి పెరిగింది. బంగారం వెండి ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ప్రధాన కారణమని తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాకు ట్రంప్ కష్టాలు, సంక్షోభం దిశగా అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ. కశ్మీర్లో భద్రతా బలగాల విజయం, 6 ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం. అణుబాంబు పేలుస్తామన్న రాహుల్ గాంధీకి రాజ్నాథ్ సింగ్ కౌంటర్, దాన్ని వెంటనే పేల్చాలని ఎద్దేవా. ట్రంప్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో చిచ్చు, రాహుల్ కు భిన్నంగా థరూర్ వైఖరి. క్రీడారంగ అభివృద్ధి కోసం 9 కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం. క్రీడాకారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీకి గడ్కరీ భారీ కానుక, 25,000 కోట్ల రూపాయలకు తక్షణ ఆమోదం, మరో 1,00,000 కోట్ల రూపాయలకు హామీ. బీజేపీ వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రారంభం నుంచి లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయి. ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి. ప్రజలను మరోసారి మోసం చేయడానికి పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్. అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించిన మహావతార్ నరసింహ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమేటెడ్ చిత్రం. ఓల్డ్ టెస్ట్ లో భారత త్రయం జడేజా, గిల్, కేఎల్ రాహుల్ చారిత్రక రికార్డ్. ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్. మళ్లీ సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.